బహుశా ఈ మాటలు చూస్తున్న మీ అందరి జీవితాల్లో ఒకప్పుడు భయంకరమైన జీవితాల్లో జీవించిన వారు, వ్యర్థంగా బ్రతికిన వారు చాలామంది యేసుక్రీస్తు ప్రభు రక్త అర్పణ ద్వారా ఒలికించబడిన రక్తములో నుండి ఒక్కొక్క బొట్టులోంచి ఒక్కొక్కళ్ళు పుట్టుకొచ్చాం. ఇదే గొప్ప సాక్ష్యం. ఆయన మనందరి కోసం సిలువ మీద మరణించారు. సరే, 7వ మాటను ఒకసారి మనం ఆలోచించేస్తే అదే లూకా సువార్త 23వ అధ్యాయంలో మొదటి మాట మరియు చివరి మాట కూడా అదే అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. లూక్ చాప్టర్ 23లో యేసు ప్రభు పలికిన చివరి మాటను ఒక్కసారి మనం ధ్యానం చేసుకుని ముగింపు ప్రార్థనలకు మనం వెళ్దాం. 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. దేవాలయంలో, ప్రాముఖ్యంగా యెరూషలేము దేవాలయంలో, హేరోదు టెంపుల్ అని పిలిచే ఆ దేవాలయంలో పస్కా పండుగ రోజున చిట్ట చివరి గొర్రెపిల్ల మధ్యాహ్నం 3 గంటలకు వధించబడుతుంది. 3 గంటలకు ఆ గొర్రెపిల్లను వధించేవారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయం దగ్గరలోనే ఆ పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి కొండ మీద మనందరి కోసం సెలవు మీద మరణించారు. ఎగ్జాక్ట్ టైం ఆయన మధ్యాహ్నం 3 గంటల వేళ ఆయన తన ప్రాణం అప్పగించారు. అంటే పస్కా గొర్రెపిల్ల ఏ సందర్భంలో చిట్ట చివరి గొర్రెపిల్ల వధించబడిందో అదే టైంలో యేసు ప్రభు కూడా వధించబడ్డాడు. కారణం ఏంటి అంటే ఆయన సర్వలోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆయన సర్వ పాపములు, గ్రీకు భాషలో ప్యాస్ అనే పదం, ప్యాస్ అనగా అందరూ, ఆ కులం ఈ కులం, ఆ మతం ఈ మతం అని కాదు, అందరి పాపాలు ఆయన మీద వేసుకుని మనందరి కోసం ఆయన బలియాగంగా, పస్కా పశువుగా యేసు ప్రభు మన కోసం శిలువ మీద మరణించారు. ఆయన మరణం మనకు రక్షణను, పాపక్షమాపణను దయచేసింది. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఫాదర్, ఐ కమెండ్ మై స్పిరిట్ అన్ టు దై హ్యాండ్స్. నీ చేతులకు నా ఆత్మను సురక్షితంగా అప్పగిస్తున్నాను, సురక్షితంగా నీకు ఇస్తున్నాను అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభు ఏది చేసినా ఒక చక్కని మాదిరి మనకు ఉంచాడు ఆయన. చాలామంది అంటూ ఉండొచ్చు, తండ్రి అని యేసు ప్రభు ఎందుకు సంబోధించాడండి అంటే, మనం కూడా దేవుని తండ్రి అని పిలుచులాగున దేవుడు ఆ చక్కని మాదిరి మనకు ఉంచాడు అనే విషయం మనం సాధారణంగా తెలుసుకోవచ్చు. అయితే నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎందుకోసం దేవుడు ఆ పదాన్ని ఎందుకు వాడాడు? ఐ కమెండ్ మై స్పిరిట్ అంటు ది. ఒకవేళ నా దేహాన్ని వీళ్ళందరూ చీల్చేస్తున్నారు, నా దేహాన్ని కొరడాలతో కొట్టేశారు, నా దేహానికి మేకులు కొట్టేశారు, నా దేహాన్ని బళ్ళంతో పొడి చేశారు, ఎక్కడ చూసినా నాగడ్డి చాలా వల్ల దున్నేశారు. దీస్ పీపుల్, దే ఆర్ క్రూసిఫైయింగ్ మీ. ఒకవేళ నన్ను సిలువ వేస్తున్నారు, నా దేహాన్ని వీరు తూట్లుగా విభజించేస్తున్నారు, కానీ నా ఆత్మను మాత్రం ఏ ఒక్కరు ఏం చేయలేరు. మై స్పిరిట్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నా ఆత్మ నీ చేతిలో సురక్షితంగా ఉంది ప్రభువా. నీకు విషయం తెలుసా? ప్రజలు నిన్ను బాధించవచ్చు, ప్రజలు నిన్ను హింసించవచ్చు. క్రీస్తు ప్రభువును కలిగి ఉన్నందుకు, ఆయన్ను అంగీకరించినందుకు, ఆయన్ని మనసులో చేర్చుకున్నందుకు, ఆయనకు చోటిచ్చినందుకు సూటిపోటి మాటలతో, భౌతిక దాడులతో ఒకవేళ ప్రజలు నీ శరీరాన్ని బాధించగలరేమో. నీ శరీరాన్ని ఒకవేళ ప్రజలు తూట్లుగా విడగొట్టగలరేమో. కానీ ప్లీజ్ రిమెంబర్, యువర్ స్పిరిట్ ఈజ్ వెరీ సెక్యూర్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. నీ ఆత్మ అనే దేవుని చేతిలో ఎప్పుడూ సురక్షితంగానే ఉంది. కారణం, ద మూమెంట్ వెన్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టిన ఆ క్షణమే దేవుడు నీ ఆత్మను ముద్ర వేశాడు. ఆయన గాడ్ హస్ సీల్డ్ యువర్ స్పిరిట్. నీ ఆత్మకు దేవుడు ముద్ర వేశాడు. ఏ ఒక్కరూ దాన్ని ఏమీ చేయలేరు. యేసు ప్రభు దేహాన్ని విపరీతంగా బాధించారు, రక్తము వచ్చినట్టుగా దేహాన్ని చీల్చేశారు, కానీ ఆయన నా ఆత్మను మాత్రం ఏ ఒక్కరు ఏం చేయలేకపోయారు. హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్.